హలో! అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. పెసరపప్పుతోటి చట్నీ చేయబోతున్నాను. పెసరపప్పు కప్పులోకి తీసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడగాలి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక లైక్ చేయండి అబ్బా. చాలా ఫాస్ట్గా అయిపోయింది. వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఏం చేయాలన్న ఆలోచన వస్తే కనుక ఇది చాలా సింపుల్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు ఏమి నచ్చినాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. శుభ్రంగా కడుక్కున్నాక కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని మిక్సీ జార్లో నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఎండుమిరపకాయలు, రుచికి తగ్గ ఎండుమిరపకాయలు. మేము స్పైసీ చాలా తక్కువగా తింటాము. లైట్గా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకొని ఇంట్లో పచ్చిమిరపకాయలు కానీ పచ్చికారం కానీ బాగుండదు, ఎండుమిరపకాయలు బాగుంటాయి. రుచికి తగ్గ ఉప్పు, జీలకర్ర, చిన్నులపాయలు. అది మెదిగింది కాబట్టి కొంచెం లైట్గా కచ్చాపచ్చాగా వేసుకోవాలి. అప్పడాల ముద్ద టేస్ట్ మాదిరిగా ఉంటుంది. నేను చేసిన వీడియోస్ పర్ఫెక్ట్గా చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి. పోపు వేసుకొని కొంచెం ఇంగు వేసుకొని మరింతగా వేసుకోండి, చాలా టేస్ట్